స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇంట్లో ఎంతమంది చదువుకున్నా వారందరికీ తల్లికి వందనాన్ని వర్తింపజేస్తాం. తల్లుల బ్యాంక్ ఖాతాలు అప్డేట్ చేసుకోవాలన్న మంత్రి నారా లోకేష్. భార్యను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న భర్త, రెడ్డి కంచరపాలెంలో ఘటన దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ప్రేమ జంటలను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ పోలీసు అరెస్ట్. గతంలో ఇతనిపై 15 కేసులు ఉన్నాయన్న పెందుర్తి సీఐ సతీష్ కుమార్. రూఫ్ టాప్ సోలార్ ను వినియోగించుకుని రాయితీని సద్వినియోగం చేసుకోవాలి. 72వ వార్డులో అవగాహన కల్పించిన ఈపీడీసీఎల్ ఏడీ పార్థసారథి. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం ఇస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారు. కొందరు తల్లుల ఖాతాలు యాక్టివ్ లో లేకపోవడం వల్ల నిధులు తిరిగొచ్చాయని, ఆయా ఖాతాలు యాక్టివ్ చేసుకోవాలని తల్లులను కోరుతున్నామన్నారు. ఇప్పటికీ సూపర్ 6 పథకాల్లో అతి కీలకమైనది తల్లికి వందనమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారన్నారు. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉన్నా ఇస్తామని ముందుగానే చెప్పామని, చెప్పినట్టుగానే అందరికీ ఇస్తున్నామన్నారు. 67 లక్షల మందికి 10,098 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు. ఈ నిధుల నుంచి స్కూల్ డెవలప్మెంట్ కింద 1346 కోట్లు వెళ్తాయన్నారు. అమ్మఒడి మార్గదర్శకాలే పాటిస్తూ అదనంగా ఎంతమంది పిల్లలు ఉన్నా ఇవ్వాలని నిర్ణయించామని వెల్లడించారు. గత ప్రభుత్వం 42.61 లక్షల మందికే అమ్మఒడి ఇచ్చిందని, కూటమి ప్రభుత్వం 67.27 లక్షల మందికి తల్లికి వందనం ఇస్తున్నామని వెల్లడించారు. ఈ పథకానికి గత ప్రభుత్వం 5,540 కోట్లు ఖర్చు చేస్తే, కూటమి ప్రభుత్వం 8,745 కోట్లు ఖర్చు చేస్తుందని తెలిపారు. Action plans to improve our performance in terms of marks. So if you look at our inter or 10th, government schools have done definitely far better than they did in the past. That is, ఏరు పడిన తొలి సంవత్సరంలోనే తల్లికి వందనం కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాం. మీరు చూస్తే బాబు సూపర్ 6 ఇచ్చిన 6 హామీలో ప్రధానమైన హామీ తల్లికి వందనం. ఈ తల్లికి వందనం ద్వారా మా అంచనా 8,745 కోట్ల రూపాయలు, ఏకంగా 67,27,000 మంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రుల అకౌంట్లో డిపాజిట్ చేస్తాం జరిగింది, తీసుకుంటాం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మేము అది కూడా మధ్యాహ్న భోజనం పథకంలో అమలు చేస్తాం జరిగింది. 3 చాలా కీలకమైన సంస్కరణ మేము తీసుకొస్తాం జరిగింది. అదేంటంటే 1 class 1 teacher మోడల్. ప్రాథమిక పాఠశాల అంటే ప్రైమరీ పాఠశాలలో ఒక్కసారి కానీ చూస్తే, కూటమి ప్రభుత్వ అధికారంలో వచ్చినప్పుడు కేవలం 1,200 పాఠశాలలు 1 class 1 teacher ఉన్నాయి. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ గ్రేడ్ ఉంటే ఒకే టీచర్ ఉండేవారు. సో ఒక రూమ్లో ఒక్కొక్క మూలలో, ఇక్కడ 1వ తరగతి పిల్లలు కూర్చోబెట్టి, రామ్మోల్లో 2వ తరగతి పిల్లలు కూర్చోబెట్టి, ఇక్కడ 3rd class పిల్లలు కూర్చోబెట్టి ఒకే టీచర్ ముగ్గురికి పాఠాలు చెప్తారు. గాల్లో ఉంటారు ఆ పిల్లలు. డ్రాప్ బాక్స్ అంటారు, అది ఐటీలో ఈ వాళ్ళ సిస్టంలో డ్రాప్ బాక్స్ అంటారు. అక్కడ పెట్టేశారు. పిల్లలు ఎక్కడున్నారో మాకు తెలియదు. మొత్తం వెరిఫై చేస్తే దొంగ లెక్కలు ఉన్నాయని తేలినాయి. ఒక విద్యాశాఖ మంత్రికి అసలు ఎంతమంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు తెలుసుకున్నాక నాకు 100 రోజులు పెట్టిందండి. 100 రోజులు పెట్టింది నాకు. అధికారులు అడిగితే, సార్ మాకు నంబర్ క్లారిటీ లేదు సార్, గతంలో వీళ్ళు ఎట్లా నడిపించారో నాకు అర్థం అలా విద్యాశాఖ అంటే ఏదో లెక్కలు ఉన్నాయి, ఏదో నంబర్లు అని చెప్పి చేస్తాం కాదు. రెండోది, నిజంగానే వాళ్ళంత భావించుంటే వాళ్ళు ఎందుకు ఇవ్వలేదండి? అమ్మ ఒడి ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు? ఈరోజు మేము ఇస్తున్నాం. అర్హులు ఎంతమంది ఉన్నారో వాళ్ళు ఇచ్చేదాకా మేము సిద్ధంగా ఉన్నాం. మొత్తం లిస్ట్ GSWS ముందర పెడతాను, బయట పెడతాను. లేదంటే ఎవరన్నా రాలేదనుకుంటే మన మిత్రకెళ్ళి ఎందుకు రాలేదో తెలుసుకోవచ్చు, కరెక్ట్ చేసిన మార్గం కూడా ఇస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పలేకపోయారండి. వాళ్ళు మొన్నటి వరకు ఏమో ఏం జరగలేదు చేసి చూపించాం కదా. మాకు ఒక వెల్ఫేర్ క్యాలెండర్ కూడా ప్రకటిస్తామని చెప్పాం, ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటామని చెప్పి సిస్టమేటిక్గా మేము వెళ్తున్నాం. ఇప్పుడు ప్రభుత్వానికి సంక్షేమ అభివృద్ధి అనేది జోడెద్దుల బండి అని నిన్న కూడా మీకు చెప్పా. ప్రజలు మమ్మల్ని గెలిపించింది సంక్షేమం ఒకటే కాదు, ఉద్యోగాలు కల్పించండి కూడా కోరుతారు. మరి రోడ్లు బాగు చేయండి అంటున్నారు. మాకు క్లియర్ మ్యాండేట్ అట్టిచ్చారు, ఇవన్నీ చేయండి, పెట్టుబడులు తీసుకురండి. సో మాకు 2 క్యారీ చేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం పైన ఉంది. అది మేము చేస్తాం. విశాఖలో విషాదం చోటు చేసుకుంది. భార్యను హత్య చేసి భర్త ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. రెడ్డి కంచరపాలెంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.
రెడ్డికంచరపాలెంలో నందిగాల గోపీనాథ్, వెంకటలక్ష్మి భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. గోపీనాథ్ పెయింటింగ్ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే ఆయన తెచ్చిన ఆదాయం కుటుంబ అవసరాలకు ఇవ్వకుండా చెడు అలవాట్లకు ఖర్చు తెస్తుండటంతో డబ్బుల విషయంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. అయినప్పటికీ అతనిలో మార్పు రాలేదు. దీంతో కంచరపాలెం పోలీస్ స్టేషన్లో వెంకటలక్ష్మి ఇటీవల ఫిర్యాదు చేశారు. భర్త తనను వేధిస్తున్నాడని, అతనిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరింది. ఈ విషయం తెలియడంతో భార్యాభర్తల మధ్య గొడవలు మరింత తీవ్రమయ్యాయి. తనపై పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసు వెనక్కి తీసుకోవాలని గోపీనాథ్ వెంకటలక్ష్మిపై ఒత్తిడి తెచ్చాడు. అందుకు ఆమె తిరస్కరించింది. దీంతో గోపీనాథ్ తీవ్ర ఆగ్రహానికి గురై ఇంట్లో ఉన్న డంబుల్తో ఆమె తలపై కొట్టడంతో చనిపోయింది. వెంటనే గోపీనాథ్ కూడా ఫ్యాన్ కు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులు చనిపోవడంతో ఇద్దరు పిల్లలు అనాథలుగా మారారు. నా పేరు బంగారు సత్యవాణి అండి. నేను సిటీ దళిత సేన ప్రెసిడెంట్. ఈరోజు ఉదయం మా అబ్బాయికి ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఇలాగా మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు మమ్మీ, కొంచెం వెళ్ళాలి రా, అబ్బాయికి ఎవరు లేరు అంటే వెళ్ళాము. లొకేషన్కి వెళ్తే లొకేషన్లో ఎవరు లేరు. అక్కడ నుంచి మేము కంచరపాలెం పోలీస్ స్టేషన్కి అబ్బాయిని తీసుకెళ్లారంటే అక్కడికి వచ్చాము. వచ్చేటప్పటికి అబ్బాయి ఒక్కడే ఉన్నాడు. ఏం జరిగింది నాన్న అని అడిగితే పోలీస్ వారికి స్టేట్మెంట్ ఇస్తూ నాకు విషయం తెలియపరిచాడు. ఏంటంటే అమ్మ నాన్న తరచు గొడవలు పడుతున్నారు, అలాగే 1 year నుంచి కంప్లైంట్లు కూడా పెట్టుకున్నారు, కేసులు కూడా అయ్యాయి ఆంటీ, అలాగే ఏదో గొడవ అవుతుంది అమ్మకి నాన్నకి. నిన్నైతే మాత్రం నాన్న అమ్మ చనిపోయే ముందు మాతో మాట్లాడారు. నేను అమ్మ చనిపోతాము అని అన్నారు. అమ్మని చంపేద్దాం అనుకున్నాను అని అన్నారు. అయితే నేను నాన్న అలా చెయ్యక, చెల్లి చిన్నది కదా నాన్న అలా చెయ్యక అని చెప్పాను. ఆ మాటకి సరే అని చెప్పి అక్కడికి మీరు పడుకోండి అని చెప్పి మమ్మల్ని పడుకోబెట్టేసి 12:30 టైంలోని అమ్మ సౌండ్ గట్టిగా వినబడింది. ఏటని లేచి నేను చెల్లి వెళ్ళి చూసేటప్పటికి నాన్న అమ్మని బుర్ర మీద తంబులతో కొడుతున్నారు. ఇంతలో అమ్మ అరుపులకి మాకు భయం కొట్టేటప్పటికి నాన్న అక్కడ చాకు ఉంటే తీసి చెల్లి పీక మీద పెట్టి నేను చంపేస్తాను నువ్వు కానీ అరిచినా ఎవరిని పిలిచినానా అని చెప్పగానే మమ్మల్ని ఇద్దరిని అలా బాత్రూంలోకి తీసుకెళ్లి బాత్రూమ్ దగ్గర నుంచోబెట్టేసి గడ పెట్టేసి మళ్ళీ వెళ్ళి అమ్మని దెబ్బలతో కొట్టారు. ఈ విషయం ఇలా జరిగిన తర్వాత నాన్న మమ్మల్ని లోపల గదిలో పెట్టి అతను ఇంకో గదిలోకి వెళ్ళి తలుపు గడ పెట్టుకొని ఊరేసుకున్నారు. కుర్చీ సౌండ్ విని అక్కడికి వెళ్ళి తలుపు కొట్టి చూసేటప్పటికి కిందన నగేష్ అనే వ్యక్తి వల్ల చనిపోతున్నాం అని చెప్పి రాసేసి ఊరేసి. నందిగం గోపీనాథ్ అండ్ వెంకటలక్ష్మి ఇద్దరు కూడా భార్య భర్తలు అండి. వీళ్ళిద్దరు కూడా విజయవాడలో ఉండేవారు. వీళ్ళు ఒక 18 years ఉన్న తర్వాత వీళ్ళిద్దరికి ఒక బాబు కూడా, ఒక పాప ఉన్నాడు రిత్విక్ అని. ఒక 18 years బాబు, ఒక 10 years పాప కూడా లక్ష్మి అని. వీళ్ళు ఒక 9 months బ్యాక్ వైజాగ్ లో కంచరపాలెం ఇంట్లోని భూషా వీధి అనే వీధిలోకి వచ్చి అమ్మ వాళ్ళ ఇంట్లోని వాళ్ళు చనిపోయిన తర్వాత ఈవిడ తాలూకా ఇంట్లో ఉంటున్నారు. ఈవిడ మీద ఎక్కువగా అనుమానం పడేవాడు. అదేవిధంగా ఇంటి డాక్యుమెంట్స్ కూడా ఇచ్చేస్తే నేను లోన్ పెట్టుకుంటానని చెప్పేసి అంటే ఆవిడ కూడా గొడవ పడడం వలన ఈ గొడవలు ఎప్పటి నుంచో జరుగుతుండేవి. దాని మీద నైబర్స్ తో అందరూ కూడా చెప్తున్నారు అనమాట. ఎందుకు ఆవిడని అలా వేధిస్తున్నావు అంటే హౌస్ డాక్యుమెంట్స్ తర్వాత అనుమానిస్తున్నాడని ఆవిడ చెప్పడం జరిగింది. దాని మీద నిన్న రాత్రి పిల్లలందరూ పడుకున్న తర్వాత ఇతను ఇంట్లో ఉన్న డబ్బులతోనే ఆవిడ తల మీద కొట్టి ఆవిడని హతమార్చి చంపడం జరిగింది. దాని మీద వెంటనే ఫస్ట్ కొట్టిన తర్వాత వాళ్ళ అబ్బాయి కూడా అడ్డుకొని వెంటనే వాళ్ళ నాన్నని అడ్డుకున్నాడు. అయితే వాళ్ళ కూతుర్ని అతన్ని కూడా గట్టిగా అతన్ని బెదిరించి వాళ్ళని వేరే రూమ్ లో బంధించిన తర్వాత మళ్ళీ ఆ తల మీద కొట్టి ఆ తర్వాత ఇతను కూడా ఇంట్లోనే హ్యాంగింగ్ చేసుకుని చనిపోవడం జరిగింది. కంచరపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భార్యాభర్తలు చనిపోవడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ప్రేమ జంటలను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ కాకిని పోలీసులు అరెస్టు చేశారు. పెందుర్తి సిఐ సతీష్ కుమార్ ఈ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. పోలీసుల అదుపులో ఉన్న ఈ వ్యక్తి పేరు శివప్రసాద్. గతంలో ఏపీఎస్పీ 5వ బెటాలియన్లో కానిస్టేబుల్ గా పనిచేశాడు. అయితే ఇతని అనుచిత ప్రవర్తన వల్ల 2019లోని విధుల నుంచి తొలగించారు. అప్పటి నుంచి శివప్రసాద్ మోసాలకు పాల్పడుతున్నాడు. అడివారం సోంట్యాం రోడ్లో ప్రయాణిస్తున్న ప్రేమ జంటలను ఆపి మీపై కేసులు పెడతామంటూ బెదిరించి గూగుల్ పే, ఫోన్ పేల ద్వారా శివప్రసాద్ తన ఖాతాలో డబ్బులు వేయించుకుంటున్నాడు. ఒక్కొక్క ప్రేమ జంట నుంచి 2,000 నుంచి 20,000 వరకు డబ్బులు వసూలు చేస్తున్నాడు. తాను పోలీసునని ఎదురు తిరిగితే పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్తానని బెదిరించాడు. ఎస్ఆర్పురం గ్రామానికి చెందిన ప్రేమ జంటను అడ్డగించి పోలీసునంటూ బెదిరించి వారి నుంచి 5,000 ఫోన్ పే చేయించుకున్నాడు.
ఈ నకిలీ పోలీస్ శివప్రసాద్ ఆగడాలపై పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది. దీంతో పెందుర్తి సీఐ సతీష్ కుమార్ రంగంలోకి దిగారు. నకిలీ పోలీసును అరెస్టు చేశారు. అతనిని విచారించగా ఇదే తరహాలో చేసిన 9 కేసులు ఇతనిపై ఉన్నాయని సీఐ సతీష్ కుమార్ చెప్పారు. వివిధ పోలీస్ స్టేషన్లలో శివప్రసాద్ పై 15 కేసులు ఉన్నాయని తెలిపారు. వెళ్తుండగా అడగవారం జంక్షన్ నుంచి సొంజం మధ్య వెళ్ళే దారిలో మధ్యలో కొంతమంది వ్యక్తులు ఏం చేస్తారంటే పోలీస్ అని చెప్పి వాళ్ళ వెహికల్ ఆపి మీ మీద కేసు పెడతాం మీరు అంటే యాక్చువల్ వాళ్ళ రిలేటివే ఆమెతో పాటు వెళ్తున్నారు కాబట్టి మీ మీద కేసు పెడతాం మీరు డబ్బులుగా ఇవ్వకపోతే అని చెప్పి బలవంతంగా ఏం చేస్తారంటే డబ్బులు లేవంటే వాళ్ళు తెలివిగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించుకున్నారు. ఫోన్పే చేయించుకున్నప్పుడు కోడ్ ఇచ్చారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయించుకొని చివరిలో ఈ సుమారు 9:00 అవుతుంది అప్పుడు 6వ తేదీని. సో దాని మీద మా గవర్నమెంట్ సిపి గారికి ఆయన వెంటనే వాట్సాప్ మెసేజ్ చేయగా ఆయన ఆదేశం మేరకు మా సిపి ఆదేశం మేరకు వెంటనే దాని మీద కేసు ఇచ్చేయమండి. ఆ కేసు ఇచ్చేసిన తర్వాత కంప్లైంట్తో మాట్లాడిన తర్వాత జరిగిన విధానం ఎక్కడైతే జరిగిందో ప్లేస్ స్థలం బట్టి ఇది ఇంతకుముందు చేసిన ఎంఓ క్రిమినల్స్ అయ్యిందని చెప్పి మేము మా డీసీపీ మేడం మేరీ ప్రశాంత్ మేడం గారు ఏసీపీ గారు సుబ్రహ్మణ్య సార్ ఆధ్వర్యంలోని పర్యవేక్షణలో మా అందరూ టీమ్స్ ఫామ్ చేస్తాం. తీసుకోవాలని ఎవరైతే ఇది హ్యాబిచుయేటెడ్ అవుతారో వీళ్ళు ఆల్రెడీ అలవాటు పడి ఉంటే వీళ్ళు దొరకడం కష్టం అని చెప్పి మేము కూడా వాళ్ళ కోసం టీమ్ ఫామ్ చేసినప్పుడు స్కాన్ చేస్తుంది డెబిట్ క్రెడిట్. ఏదైనా ఒక అమౌంట్ వెళ్ళేటప్పుడు ఒక డెబిట్ ఇంకొక క్రెడిట్ అవుతుంది. సో మేము దీంట్లో ఫస్ట్ ఇనిషియేషన్లో భాగంగా డెబిట్ అయిన అకౌంట్ నెంబర్ నుంచి వెళ్ళాం. డెబిట్ అయిన అకౌంట్ నుంచి రూట్ తీసుకెళ్తే క్రెడిట్ ఎక్కడైనా క్రెడిట్ అయిన అకౌంట్ నెంబర్ యొక్క మొబైల్ నెంబర్ తర్వాత ఫైనాన్షియల్ టెక్నికల్గా వెళ్తూ వాళ్ళ యొక్క పాత ఏదైనా ఇంకో ఆర్డినరీ నెంబర్ వాడుంటారు నుంచి లొకేషన్స్ ఆ బేస్ చేసుకొని మేము నిన్న రాత్రి మనకి దాంట్లో భాగంగా సరిపల్లి ఏరియాలోని మళ్ళీ అదే అటెండ్ చేయడం కోసం వాళ్ళని పట్టుకోవడం జరిగింది. రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలోని. అయితే వాళ్ళని ఎంక్వైరీ చేసిన తెలిసిన నిజాలు ఏంటంటే వీళ్ళిద్దరూ కలిపి దాంట్లో మొదట అతని పేరు ఎక్కించడం అతని పేరు నకిలీ పోలీస్ అవతారమెత్తి ప్రేమ జంటల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఇటువంటి వారిని నమ్మవద్దని పోలీసులు తెలిపారు. పోలీసులమంటూ ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే వారి వివరాలను సంబంధిత పోలీస్ స్టేషన్లో తెలియజేయాలని కోరారు. గృహ విద్యుత్ వినియోగదారులు సోలార్ రూఫ్ టాప్ ను ఏర్పాటు చేసుకుని విద్యుత్తును ఆదా చేసుకోవాలని ఈపీడీసీఎల్ ఏడీ పార్థసారథి సూచించారు. జీవీఎంసీ 72వ వార్డ్ చైతన్యనగర్ గౌతమ బుద్ధ గ్రంథాలయ సమావేశ మందిరంలో సోలార్ రూఫ్ టాప్ గృహ యజమానులతో అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ స్టాలిన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్థసారథి మాట్లాడారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం ద్వారా సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకుంటే విద్యుత్ ఆదా అవుతుందన్నారు. ఈ సందర్భంగా దీనికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఏఈ రామకృష్ణ, వార్డు టీడీపీ అధ్యక్షుడు లక్ష్మణరావు, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. 72వ వార్డు చైతన్య నగర్లో ఈ సోలార్ రూఫ్ టాప్ ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతూ ట్రాన్స్కో ఏడీ గారు అట్లాగే జనగంటేడ ఏఈ గారు ఇద్దరు కూడా వచ్చి మొత్తం చైతన్య నగర్లో ఉన్నటువంటి పబ్లిక్ అందరికీ కూడా అపీల్ చేయడం జరిగింది. కనుక అందరూ కూడా ముఖ్యంగా ఈ సోలార్ రూఫ్ టాప్ అనేటటువంటి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి వార్డు కార్పొరేటర్గా నేను కూడా చెప్తున్నాను. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా ఏంటంటే సుమారు 98,000 వరకు బీసీలు అయినట్లయితే 98,000, లేని పక్షంలో జనరల్ అయితే 78,000 సబ్సిడీ వస్తుంది. కనుక దీన్ని సద్వినియోగం చేసుకుని అందరూ కూడా సోలార్లోకి కన్వర్ట్ అవ్వాలని చెప్పి వార్డు కార్పొరేటర్గా నేను విజ్ఞప్తి చేస్తాను. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చాక మరి ఒక 20,000 బీసీ కార్పొరేషన్ అదే బీసీ వాళ్ళకి ఇస్తుంది. ఎస్సీకి మొత్తం పూర్తిగా ఉచితం 2 కిలోవాట్స్ వరకు. ఈ విధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక దీన్ని ఉపయోగకరమైన పనులు చేస్తున్నాయి. అలాగే ఈ ఏపీఎస్సీబీ బాగా వీళ్ళందరూ వచ్చి ఇలాగ ప్రతి కాలనీలో మీటింగ్లు పెట్టి ఇలా చెప్పడం ఈ సోలార్ సిస్టమ్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని ప్రోత్సహించడం కోసమని సబ్సిడీలను కూడా ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని పూర్తిగా సోలార్ విద్యుత్తుని మొత్తం ఉపయోగించుకుంటే ప్రతి ఒక్కరికి లాభసాటి. అలాగే ఎలక్ట్రిసిటీ బిల్లు కూడా పూర్తిగా తగ్గడానికి అవకాశం ఉంది. ఒకవేళ ఎక్కువ ఎలక్ట్రిసిటీ జనరేట్ అయితే దాని తాలూకా ఛార్జెస్ కూడా మళ్ళీ ఎలక్ట్రిసిటీ వారు రీపే చేయడం కూడా అవకాశం ఉంది. కాబట్టి
తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ప్రముఖ నిర్మాత డి సురేష్ బాబు అన్నారు. గతంలో కంటే ఇప్పుడు ఏర్పాట్లు చక్కగా ఉన్నాయని చెప్పారు. రద్దీ లేకుండా స్వామివారిని దర్శించుకునే విధంగా టీటీడీ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేశారని అన్నారు. తమ బ్యానర్ లో 3 చిత్రాలు షూటింగ్స్ జరుగుతున్నాయని తెలిపారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నిర్మితమవుతున్నాయని వెల్లడించారు. దుల్కర్ సల్మాన్, రానా కాంబినేషన్ లో తెలుగు, తమిళ్లో చిత్రం రూపొందుతుందన్నారు. తిరుమల వచ్చిన సురేష్ శ్రీవారి దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడారు. చాలా ఇట్ వాస్ వెరీ నైస్, పాత్ అంతా వెరీ క్లీన్, అక్కడ పోలీస్ వాజ్ దేర్ టు సపోర్ట్, హెల్ప్, అందరినీ గ్రూప్స్లో వెళ్ళమన్నారు. జనరల్ జాగ్రత్తలు చూసుకో, అంటే యానిమల్స్ అన్నిటినీ ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి, గ్రూప్స్లో వెళ్ళండి. అండ్ ఇట్ వాస్ గుడ్ టు సీ దట్ ఇన్స్ట్రక్షన్స్ వేర్ గివెన్ and they're taking good care. Even the path was very clean. Ikkada temple lo kuda everything has been very good, very pleasant and easy flow of devotees. Prasadalu kuda baagunnai, so and the place is looking good. ఇంకేంటి మీరు ఏమైనా దీనికి వచ్చాము, దెన్ విల్ గో డౌన్ అండ్ గో బ్యాక్ టు హైదరాబాద్. సినిమాలో చాలా సినిమాలు స్టార్ట్ అవుతున్నాయమ్మా, ఇప్పుడు 3-4 జరుగుతున్నాయి, హిందీలో ఒకటి, తమిళ్లో ఒకటి, తెలుగులో ఒకటి, ఇంకా నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతున్నాయి. దుల్కర్ సల్మాన్, రానా కలిపి తెలుగు తమిళ సినిమా రెడీ అవుతుంది. మనోజ్ వాజ్పేయితో హిందీ సినిమా రెడీ అవుతుంది. శోభితా తోటి అమెజాన్ వాళ్ళకి ఒక షో రెడీ అవుతుంది. ఆ తర్వాత రానా తోటి, వెంకటేష్ తోటి సినిమాలు స్టార్ట్ అవుతుంది. సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏ హరిహరనాథ్ శర్మ దర్శించుకున్నారు. ఏఈఓ రమణమూర్తి, పర్యవేక్షణ అధికారి ప్రసాదుల ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యుల నడుమ ఘన స్వాగతం పలికారు. ముందుగా కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్న అనంతరం వేడా మండపం చుట్టూ ప్రదక్షిణం చేశారు. అంతరాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు ఆశీర్వచనాలు అందజేయగా అధికారులు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కృపాసాగర్, రాజస్థాన్ హోంమంత్రి జవహర్ సింగ్, ఇండస్ట్రియల్ మినిస్టర్ కెకే విష్ణుడు వేరువేరుగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. సింహాచలం వరాహలక్ష్మి నరసింహస్వామి వారి నిత్య కళ్యాణం వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరథ స్వామిని ఉభయ దేవేరులతో మండపంలో అధిష్ఠింపచేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పూజాధికారులు నిర్వహించారు. కంకరణ ధారణ, యజ్ఞోపవిత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. మంగళ స్నానాల అనంతరం భక్తులకు వేదాశీర్వచనం, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం అంతరాలయ దర్శనం కల్పించారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం ఊహించని విషాదమని ప్రధాని మోడీ అన్నారు. ఘటనా స్థలాన్ని ప్రధాని మోడీ పరిశీలించారు. మృత్యుంజయుడు రమేష్ ను ప్రత్యేకంగా పలకరించారు. అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం ఘోర ప్రమాదానికి గురైన ఘటనలో 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ప్రధాని మోడీ శుక్రవారం అహ్మదాబాద్ కు చేరుకున్నారు.
ఘటనా స్థలానికి వెళ్లి అక్కడి పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి చేరుకున్నారు. ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఏకైక విమాన ప్రయాణికుడు విశ్వాస్ కుమార్ ను ప్రధాని పరామర్శించారు. గాయపడిన ఇతర మెడికోలతోనూ మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆయన వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఆ రాష్ట్ర హోంమంత్రి హర్ష సంఘవీలు ఉన్నారు. అనంతరం ఈ ప్రమాదంపై మోడీ స్పందించారు. ఇది ఊహించిన పెను విషాదమని, బాధిత కుటుంబాల బాధను తాను అర్థం చేసుకోగలనంటూ విచారం వ్యక్తం చేశారు. ఆప్తులను కోల్పోయిన బాధ దీర్ఘకాలం ఉంటుందని, ఆ ఆవేదనను మాటల్లో చెప్పలేమన్నారు. అనంతరం అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లోనే ప్రమాదంపై సమీక్ష నిర్వహించారు. విశాఖ డైరీలోని కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్న వారికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా తొలగించడం అన్యాయమని సిపిఎం గాజువాక కార్యదర్శి రాంబాబు అన్నారు. 3 రోజులుగా దీక్ష చేపడుతున్నా పట్టించుకోకుండా కొత్త వారిని చేర్చుకోవడం దారుణమన్నారు. డైరీ యాజమాన్యం తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. జీతాలు కూడా ఆపేశారు. ఏ రకంగా బతుకుతారు? ఇది జూన్ నెల పిల్లలందరూ స్కూల్స్ అన్ని తెరుస్తారు. అలాగే బట్టలు తీయాలి, షూలు తీయాలి, వాళ్ళకి ఫీజు చెల్లించాలి. ఇన్ని సమస్యలతో బాధపడుతుంటే జీతాలు ఇవ్వకుండా 3 రోజుల నుంచి మేము పని చేస్తాం లోపలికి వెళ్ళినాయనంటే మేనేజ్మెంట్ దుర్మార్గం వ్యవహరిస్తుంది. కాబట్టి మహిళలు మేము బట్టలు మార్చుకొని రూమ్ ఇవ్వనని, ఇప్పుడు మనకి కూడా తల్లులు ఉంటారు, చెల్లెలు ఉంటారు, భార్యలు ఉంటారు. వాళ్ళు కనీసం వాళ్ళు ఎలాగైతే ఇబ్బంది పడతారు మహిళా సమస్య పట్టించుకోరు కదా. అలాంటి మేనేజ్మెంట్ ఈరోజు దుర్మార్గం వ్యవహరిస్తున్నారు. అందువల్లనే ఈ ఆందోళన ఇంకా తీవ్ర చేస్తామని, అలాగే మహిళా సంఘాలు, మానవ హక్కుల సంఘాలు కూడా వస్తానని మద్దతిస్తామని ఈరోజు చెప్తున్నారు. వాళ్ళు కూడా రంగంలో దిగుతారు. కాబట్టి ఈ సమస్య ఇమీడియట్ గా పరిష్కారం చేయాలని మేము సిఐటి డిమాండ్ చేస్తున్నాం. డ్యూటీ చేస్తున్నారు, ఇది ఎక్కడ అనేసి మేము అడుగుతున్నాము. అసలు కాంట్రాక్టర్ వెళ్ళమని చెప్పేసి మేనేజ్మెంట్ ఆపుతుందని చెప్తున్నారు. అసలు కాంట్రాక్ట్ మేనేజ్మెంట్ ఎవరైనా ఆపవలసింది. మా సమస్యలు అడగడం మాకు తప్ప, రాజ్యాంగం మాకు కల్పించింది మా కష్టాలన్నీ మాకు ఇమ్మనేసి. అలాంటిది మాకు ఈ రోజు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. ఇక్కడ ఈ అన్ని సమస్యలు పరిష్కరించి మాకు డ్యూటీలు లోపలికి వెళ్ళే చేసే వారికి కూడా మేము ఇక్కడ కదిలేదు లేదు. ఈ దీక్ష ఇక్కడ కంటిన్యూ కూడా లోపల డ్యూటీ వెళ్ళే చేసే వారికి కూడా మేము అందరం ఇక్కడే ఉంటాం. థ్యాంక్ యూ. ఎవరు సూపర్వైజర్లు ఎంత టార్చర్లు పెట్టినా సరే లోపల మేము అవన్నీ భరించుకుంటూ మేము బతుకుతామంటే మా పిల్లల కోసం మా భర్తలు తెచ్చిన చాలక కొంతమంది భర్తలు పోయిన వాళ్ళు ఉన్నారండి, భర్తలు వదిలేసిన వాళ్ళు ఉన్నారండి. వీటి మీద ఆధారపడి మేము బ్రతుకుతుంటే మా జీవితాలతో మా బ్రతుకులతో యాజమాన్యం ఆడుకుంటుందండి. కాంట్రాక్ట్ నడితే కంపెనీ వాళ్ళు అంటారు, కంపెనీ వాళ్ళు నడితే కాంట్రాక్ట్ అంటారు. మేము ఎవరి దగ్గర తెలుసుకోవాలో తెలియక మేము గేటు ముందు నిలబడ్డామండి. మాకు న్యాయం జరిగే వరకు మేము ఇక్కడే పోరాడతాము. అలా ఇక్కడే ఉండిపోతాం ఎలాంతైనా. దయచేసి డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు, అలాగే అయ్యన్ పాత్రుడు గారు, అలాగే విశాఖ డైరీ అచ్చినాయుడు గారు, మా పల్లా శ్రీనివాసరావు గారు, మా లోకల్ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లి మా వెంటనే అరగంటలోనే మా సమస్యలన్నీ పరిష్కరించి మమ్మల్ని డ్యూటీకి అలర్ట్ చేయాలని ప్రార్థిస్తూ హెడ్లైన్స్ మరోసారి. ఇంట్లో ఎంతమంది చదువుకున్నా వారందరికీ తల్లికి వందనాన్ని వర్తింపజేస్తాం. తల్లుల బ్యాంక్ ఖాతాలు అప్డేట్ చేసుకోవాలన్న మంత్రి నారా లోకేష్. భార్యను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న భర్త, రెడ్డి కంచరపాలెంలో ఘటన దర్యాప్తు చేస్తున్న పోలీసులు. ప్రేమ జంటలను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ పోలీసు అరెస్ట్. గతంలో ఇతనిపై 15 కేసులు ఉన్నాయన్న పెందుర్తి సిఐ సతీష్ కుమార్. రూఫ్ టాప్ సోలార్ ను వినియోగించుకొని రాయితీని సద్వినియోగం చేసుకోవాలి. 72వ వార్డులో అవగాహన కల్పించిన ఈపీడీసీఎల్ ఏడీ పార్థసారథి. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.